హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న బ్రెడ్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ బ్రెడ్ పకోడా కోసం నేను 4 బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిపై ఉన్న పట్టు తీసి శుభ్రం చేసుకొని సన్నగా తురుముకోవాలి. బంగాళదుంపలు తురుముకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ ఉప్పు, కొంచెం కారం, అలాగే 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే శుభ్రం చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి అవసరం ఉండదు, ఇందులో ఉండే వాటర్ సరిపోతాయండి. వీటన్నిటిని కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 4 బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి. ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని 3 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ అన్నీ బౌల్లో పెట్టుకోవాలి. మనం కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ బ్రెడ్ పైన 2 వైపులా అద్దాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బ్రెడ్ కవర్ అయ్యేలాగా 2 వైపులా ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. జాగ్రత్తగా బ్రెడ్ కవర్ అయ్యేలాగా పెట్టుకోవాలి. మొత్తం పెట్టుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలానే బ్రెడ్ పీసెస్ అన్నిటికీ 2 వైపులా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్పీడ్గా పెట్టుకుంటే బ్రెడ్ విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి, అందుకే స్లోగా పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి అది మీడియం హీట్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ బ్రెడ్ పీసెస్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా కాలే వరకు ఉంచాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని తీసుకొని బౌల్లోకి వేసుకుందాం. అంతే అండి, బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.